నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూ రీసర్వేకు రైతులు సహకరించాలి. సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్. మూన్నాళ్ల ముచ్చటగానే చలివేంద్రం. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 3 రోజులకే ముగించేసిన అధికారులు. తాగునీటి కోసం ప్రజలకు తప్పని అవస్థలు. రోటరీ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత సహకారంతో నవ శిశువులకు క్యాప్ టవల్స్ అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, క్లబ్ ప్రతినిధులు. ఆంజనేయుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. భూ రీసర్వేకు రైతులు సహకరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో భూ రీసర్వే జరుగుతుంది. ఈ రీసర్వేను శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వేపై రెవెన్యూ అధికారులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. గ్రామంలో ఉన్న 250 ఎకరాల మేత పోరంబోకు భూములకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భూమి లేని పేదలకు భూమి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రీసర్వేకు అందరూ సహకరించాలని కోరారు. ఎవరికైతే నోటీసులు ఇస్తారో వారి దగ్గర నుండి భూమిని రీసర్వే చేయించుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, సర్వేయర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ ప్రదీప్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తన బిడ్డలను తనకు కాకుండా కిడ్నాప్ చేశారని, గత 10 నెలలుగా కన్నతల్లి అయిన తనకు చూపించడం లేదని ఓ మహిళ వాపోయింది. సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో తన భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులకు కూడా స్పందించలేదంటూ న్యాయం చేయాలని సైదాపురం రహదారిపై బాధితుడు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సైదాపురం మండలంలోని సముద్రాల వారి కండ్రిగ గ్రామానికి చెందిన చల్లా నాగమ్మ అత్తతో విభేదాల కారణంగా నెల్లూరులోని కిసాన్ నగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆమెకు పిల్లలున్నారు. నాగమ్మకు ఉన్న 2 పిల్లలను అత్తింటి వారు సముద్రాల వారి కండ్రిగకు తీసుకెళ్లారని ఆరోపిస్తుంది. తమ పిల్లలను కిడ్నాప్ చేసి తనకు కాకుండా చేస్తున్నారని అత్తింటి వారిపై సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ శుక్రవారం మధ్యాహ్నం నాగమ్మ, వారి కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై బైఠాయించారు. వాహన రాకపోకలకు అడ్డు తగిలారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు విరమించారు. స్టేషన్ ముందు వారు బోరున విలపించారు. అనంతరం బాధితురాలు నాగమ్మ మాట్లాడుతూ తన అత్తింటి వారే బిడ్డలను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. మాది నెల్లూరు జిల్లా కిసానగర్ ఏరియా అండి. నన్ను 2018 ఆగస్టు 15వ తేదీ అద్దోనపు శివయ్య సైదాపురం మండలం సముద్రాల వారి కండ్రి విలేజ్ సంబంధించిన శివయ్య అనే వ్యక్తితో వివాహం చేస్తారు. వివాహం జరిగిన కాడి నుంచి మా అత్తగారు అతన్ని గుప్పెట్లో పెట్టుకుని నన్ను కాపురం చేయడానికి నాన్న చిత్రహింసలు పెట్టుకునేది. అయినా భరించాను. అలా భరిస్తూ 2 బిడ్డలు పుట్టారు. ఆమె ఇంక ఈ టార్చర్ భరించలేక మేము నెల్లూరుకి కాపురంకి నన్ను పచ్చి బాలింతగా ఉన్నప్పుడు 2వ పాప పుట్టినప్పుడు పచ్చి బాలింతగా ఉన్నప్పుడు నన్ను రోడ్డుకేసి కుట్లుడేటట్టు నా భర్త పుట్టాడు. ఆ హింస తట్టుకోలేక మా తల్లిగారు అక్కడ మా నెల్లూరు పరిధి నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టారు. కేసు పెడితే ఆమెను మేము మేము ఇక్కడికి నెల్లూరులో కాపురం ఉంటామని మంచితనంగా ఉండి అక్కడికి వచ్చాడు సార్. అక్కడికి వచ్చి కాపురం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళతో చేతులు కలిపి నా బిడ్డని అతను చంపించారు. 20,000 డబ్బు ఇచ్చి నా బిడ్డని చంపించేశారు.
ఇప్పుడు ఆ బిడ్డను చంపిందని నేనే అని నా మీద నిందేశారు. నిందేసి ఇప్పుడు నాకు ఇంకో పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. నా పిల్లల్ని కూడా దూరం చేస్తే అట్లయినా నేను అక్కడికి వస్తాను. 2 పాప 6 సంవత్సరాల పిల్లోడు, మగ పిల్లోడిని తీసుకొని నా కంటికి కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసేసి. కేసులు పెడుతున్నారు, మా కేసులకి వేరే వాళ్ళని రప్పించేది మాఫీ చేసేస్తున్నారు. మాకు న్యాయం జరగటం లేదు. నెల్లూరులో కేసులు పెట్టాము సార్, అక్కడ మాఫీ చేసేసి కానీకుండా జరిగారు, అందుకని ఇక్కడ పెట్టాము. మీరు కోర్టుకి వేస్తుంటే కోర్టు కాడగాలి ఎంతసేపు నన్ను అడిగి రప్పించి ఇక్కడ నన్ను చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, కంటికి కూడా చూపించట్లేదు. 10 నెలలు అవుతుంది నా బిడ్డలు నేను చూసి. ఒక బిడ్డను పోగొట్టుకున్నాను, నా బిడ్డలు నా వాదనే మారలేదు. అందుకే ఈ స్టేషన్ ముందే నేను చనిపోతాను. నా సాగుతాను స్టేషన్ పరిధి వాళ్ళు, మా అత్త ఈశ్వరమ్మ. నేను చేస్తే అయినా నా తెచ్చి బొక్కలైనా వేయండి. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం 3 నాళ్లకే మూతపడింది. దీంతో కార్యాలయాలకు వచ్చే బాధితులు ఇదేమి చోద్యం అంటూ దాహార్తి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి మనుబోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. మండల కేంద్రమైన మనుబోలులో మండల పరిషత్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటై ఉన్నాయి. ఈ కార్యాలయాలకు అనినిత్యం పనుల నిమిత్తం ప్రజలు వచ్చిపోతుంటారు. వేసవి కాలం కావడంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కేవలం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మాత్రమే చలివేంద్రం ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా ప్రజలు దాహార్తి తీర్చుకుంటున్నారు. అయితే ఏర్పాటు చేసిన ఈ ఒక్క చలివేంద్రం కూడా మూతపడింది. 3 నాళ్ల ముచ్చటగా మారింది. ప్రచార ఆర్భాటాల కోసమే అన్నట్టు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో తాగేందుకు నీరు లేదు, కనీసం కుండలు కూడా లేవు. ఈ విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు విమర్శిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారు. సైదాపురం, గూడూరు తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుందని చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, వెంకటగిరి వైకాపా ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఏంటి వైసీపీలో ఉంటే మాత్రం మేము అడ్డుకోకూడదు అంటున్నారు కానీ అని పాపం మురళి గారు క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు బండి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో క్లబ్ ఆధ్వర్యంలో నవశిశువులకు క్యాప్ టవల్స్ ను తల్లులకు అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బండి శ్రీధర్ రెడ్డి దాతృత్వంతో అప్పుడే పుట్టిన నవశిశువులకు కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దాత మరియు క్లబ్ అధ్యక్షుడు బండి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవా కార్యక్రమం ప్రపంచంలో పోలియో లేకుండా చేయడమేనని తెలిపారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. మెయిన్ కారణం ఏంటంటే పోలియో ఎరాడికేషన్ కోసం ప్రోగ్రామ్ చేస్తుంది. దీనికి సంబంధించి పల్స్ పోలియో అనేది ఎప్పటి నుంచో మ్యాక్సిమం అంతమైపోయింది, కానీ ఒక 20% పెండింగ్ ఉందని 2% తీసుకొచ్చారు. కానీ అప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో తప్ప ఇంకెక్కడ మోస్ట్లీ లేదు ఈ పోలియో అనేది. ఇక్కడ పిల్లలకి మేము ప్రతి నెల ఇచ్చేది కారణం కూడా ఏంటంటే ఆ పోలియో అనేది మైండ్లోకి రాకుండా పిల్లలకి డ్రాప్స్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ డ్రాప్స్ వేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఈ చిన్న విషయంలో కూడా ప్రాబ్లం రాకుండా ఉండేదానికి ఇది అవేర్నెస్గా తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాము. మెయిన్ పల్స్ పోలియో కోసమే ప్రోగ్రామ్ చేస్తున్నది. తర్వాత సూర్యనారాయణ గారు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఏ చిన్న విషయం అడిగినా కూడా మాకు ఫోన్ చేస్తారు, ఈ ప్రోగ్రామ్ కావాలని. అంటే మాకు అవసరం కానీ లాస్ట్ టైం కూడా మేము 2 వాటర్ ఇచ్చాము. పోతే అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ చిన్న నీడ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా షాన్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ వస్తుంది, ఆయన కనుక్కొని ఈ విధంగా కావాలంటే అంటే వెంటనే ఇస్తూ వస్తున్నాము. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ మంత్ నేను ప్రామిస్ చేశాను ఈ ప్రోగ్రామ్ చేస్తానని. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకంటే మా పేషెంట్స్ అందరూ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏది ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే ఈ టవర్స్ ఒక్కొక్క పేషెంట్కి వీళ్ళు ఇస్తారు. ఆ పేషెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సార్ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకున్నారు.
పైకి చేసే సేవలు ఎనలేనివి. ఎందుకంటే ప్రతి విషయంలో మాకు రీసెంట్గా 2 అవి ఇచ్చారు తాగునీటి కోసం, కూలర్స్ డొనేట్ చేయగలిగింది. ఇంకా చాలా ఫ్యాన్స్ కానీ ప్రతిదీ మాకు ఏ సహాయం కావాలో సహాయం చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 extra hours ఇస్తున్నారు. ప్రతి నెల ఇస్తున్నారు ఆయన చాలా ఉదారంతో ఇస్తున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా రోటరీ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం మాకు ఇచ్చేదానికి ఇచ్చిన మన గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మామూలుగా ఏది ఇక్కడ అవసరం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఇస్తూ ఉంటాము. అదే అడుగుతుంటారు. మాకు సమన్వయకర్తగా శ్యామ్ గారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పివి కృష్ణయ్య, రామ్ ప్రసాద్, రవీంద్రారెడ్డి, తాలంకి సురేష్, పువ్వాడ వెంకటేశ్వర్లు, బలరామిరెడ్డి, హెడ్ నర్స్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పూలతోట, తూర్పు వీధి ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది అవగాహన కలిగించారు. మంచినీటి నిల్వలలోని వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇప్పుడు మూతలు ఉంచండి. నిల్వగొన్న నీటిని ఎప్పటికల కుండీల క్రింద ఫ్లవర్ వాజుల్లోనూ ఫ్రిడ్జ్ వెనుక. నేషనల్ డెంగ్యూ డే అనేటువంటి ఒక పండుగలాగా, ఒక దినోత్సవం లాగా దీన్ని ప్రపంచం అంతా జరుపుకుంటారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా WHO వారి యొక్క సూచన మేరకు మనం చేసుకుంటా ఉన్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు డెంగ్యూ వ్యాధి మీద అవగాహన కల్పించడం కొరకు ఈ దినాన్ని మే 16ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి మనం ప్రజల్లోకి వెళ్తూ ఉంటాము. ఈ సంవత్సరం నేషనల్ డెంగ్యూ డే థీమ్గా మనం ఏమిస్తామంటే చెక్, క్లీను, కవర్. అంటే మన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని మనం చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. దాంట్లో కనుక దోమ పిల్లలు, లార్వాలు, ఎగ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మరలా దోమలు వచ్చి గుడ్లు పెట్టకుండా దాని మీద మూతలు పెట్టుకోవాలి అనేటువంటి ఈ 3 థీమ్స్ తోటి, చెక్కు, క్లీన్, కవర్ అనేటువంటి ఈ 3 థీమ్స్ తోటి ఈ సంవత్సరం ఈ స్లోగన్ తోటి మనం వెళ్తున్నాము. కనుక గూడూరులో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు మీ యొక్క తొట్టులో, మీ ఇంటి ఆవరణలో నీరు నిలవకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా తొట్టులో నీరు నిల్వ ఉంచుకున్నట్లయితే వాటిని వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం శుభ్రం చేసి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో డాక్టర్లు మహేంద్రారెడ్డి, తనూజ కుమార్డు అన్వేష్ పెళ్లి రోజు సందర్భంగా వృద్ధులకు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మహేంద్రారెడ్డి, తనూజ, అన్వేష్, డాక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు. మేరమ్మ వాళ్ళు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా బాబు 3వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధుల మధ్య చదువుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి కళ్యాణి గారికి, దీనికి మేడం అన్ని శ్రమ తీసుకొని ఇవన్నీ అరేంజ్ చేసి మా ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనూజ వాళ్ళ కుమారుడు అన్వేష్ మరియు జస్విత వాళ్ళ 3వ పెళ్లి రోజు వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నందు స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చున్నాము. అలాగే మార్చి నెలలో తనూజ, మహేంద్ర వాళ్ళ పెళ్లి రోజు కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా మంచి పద్ధతిలో జరుపుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడా కూడా జరుపుకోకుండా ఈ వృద్ధుల మధ్యలో వాళ్ళ వివాహాల వార్షికోత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది వాళ్ళ పుట్టినరోజులైతే ఏమి, పెళ్లి రోజులైతే ఏమి, ఇలాంటి వృద్ధుల మధ్య, ఎవరైనా నిరుపేదల మధ్య సాయిరామ్ చారిటీస్ వృద్ధులకు పల సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా వీళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఎప్పుడైనా చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ముందు మా పుట్టినరోజులు కూడా ఇక్కడే జరుపుకుంటామని తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన రోహిణి మేడం గారికి, ఇన్నర్ వీల్ క్లబ్కి, కళ్యాణి గారికి. తెలంగాణ రాష్ట్రం షాద్ నగర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలో కార్మికుడు మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు స్టేషన్ లో రైల్వే లైన్ దాటుతుండగా
నిలిచి ఉన్న గూడ్స్ ఉన్నట్లుండి ముందుకు కదిలింది. దీంతో కార్మికుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలపై పడుకున్నాడు. గూడ్స్ రైలు వెళ్లిపోగా మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోలిపాటి నరేష్, శిరీష నాయుడు వ్యవహరించారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి సన్నిధిలోకి నాగేంద్రుడు పుట్టలో నుండి శివలింగంపై పడగ విప్పి తిరిగి పుట్టలోకి వెళ్లింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రీసర్వేకు రైతులు సహకరించాలి. సైదాపురం మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్. మూన్నాళ్ల ముచ్చటగానే చలివేంద్రం. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 3 రోజులకే ముగించేసిన అధికారులు. తాగునీటి కోసం ప్రజలకు తప్పని అవస్థలు. రోటరీ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత సహకారంతో నవ శిశువులకు క్యాప్ టవల్స్ అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, క్లబ్ ప్రతినిధులు. ఆంజనేయుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.